ఒకసారి ఇరుపు కాగితం అంటే ఏంటో చాలా మంది తెలుస్తలేదు. ఇరుపు కాగితం అంటే ఏంది అడుగుతుంది. ఉపాయం అంటే ఇక వాళ్ళకి ఇష్టం లేకుంటే ఉపాయం చేసుకుంటున్నారు. భార్యాభర్తలే కదా పెళ్లి. భార్యాభర్తలే. అట్లా కొంచెం అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెనేషన్ చాలా మందికి తెలుస్తలేదు. అసలు ఇరుపు కాగితం అంటే ఒక సినిమా చూసి అన్నాడు ఇరుపు కాగితం అని. ఇరుపు కాగితం ఏంది, ఈ డైలాగ్ ఏంది అనేది అర్థమైతలేదు అన్నాడు చాలా మందికి. అంటే తెలంగాణ భాషని ఎక్కిరిస్తున్నారు చాలా మంది. దాని గురించి ఒకసారి చెప్పు, నీకు తెలిసింది. అది ఇక ఇష్టం లేకుంటే మోహన్ పెన్నాకి ఇష్టం లేకుంటే ఇరుపు కాగితము ఇస్తున్నారు అన్నట్టు. మోహన్కి ఇష్టం లేకుండా పెన్నాకి ఇస్తారు, పెన్నాకి ఇష్టం లేకుండా మోహన్కి ఇస్తారు. ఒక మామూలు ఏంటంటే ఆంధ్ర వాళ్ళు ఏమంటారు అంటే విడాకులు అనేటోళ్ళు. మన తెలంగాణలో ఇరుపు కాగితం, ఈ ఇరుపు కాగితం అనేది వెనకటి నుంచి ఉందా, ఇప్పుడు కొత్తగా ఉన్నదా? వెనకటి నుంచి ఉంది. ఆ ఇరుపు కాగితం తీసుకున్నాడు మంచిది అంటావా? ఇరుపు కాగితము చేసుకోవడం తప్పు. అది చేసుకోవడం కరెక్ట్ కాదు, చేసుకోవద్దు. మంచిగా ఉండాలి సచ్చదాకా. ఇక మంచిగా ఇద్దరు కొనగొండి ఉండాలి. హనుమంతర వేషం అట్లాంటి హనుమంతర వేషం ఉండాలి. వినాలి మంచిగా ఇద్దరు కొనగూడి చేసుకోవాలి, బతకాలి, ఉండాలి, చెయ్యాలి. కానీ ఇరుపు కాగితం చేసుకుంటే ఏంటి పని చేసినట్టు